ఇక టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తన న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాజేష్ మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం స్పందించారు. రాజ్ లావణ్య కేసులో డీజీపీని రాజేష్ కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటారని లావణ్య తనకు మెసేజ్ చేసిందని చెప్పారు. లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు లాయర్ రాజేష్ తెలిపారు. 9:20కి సేమ్ మళ్ళీ ఆయన పెట్టి కాల్ చేయడం జరిగింది. సో లిఫ్ట్ చేశాక దాదాపు ఎవరు మీరు అనే వరకు లావణ్యని కంక్లూడ్ అయినాక ఆమె కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అసలు కేసు ఎలా వెళ్తుంది, అసలు వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని ఒక డీటెయిల్ డిస్కషన్ అని ఒక 26 నిమిషాల దాకా మాట్లాడడం జరిగింది. ఆమె వచ్చేసి అంటే సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టాము, వాళ్ళ సైడ్ కూడా ఎలాంటి కేసు ఎట్లా వెళ్ళొచ్చు, వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఆలోచిస్తారు అని అంటే దాని తర్వాత మేము చెప్పినామమ్మా, మీకు ఎలా అడ్వకేట్ ఉంటారో అవతల వాళ్ళకు కూడా అడ్వకేట్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీ పాజిటివ్స్ జడ్జి గారు వాళ్ళ సైడ్ కూడా పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయని అడిగారు. దాని తర్వాత సార్ మీరు వాళ్ళ ఫాదర్ తో వాళ్ళ ఫ్యామిలీతో కాంటాక్ట్ లో ఉన్నారా, కిచెన్ కింద కాంటాక్ట్ లో ఉన్నారంటే ఉన్నానమ్మా, వాళ్ళ ఫాదర్ నైట్ కాల్ చేస్తారని వేరే వాళ్ళు చెప్పారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్ అంటే సార్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి నాకు చెప్పండి. ఆమెకి ఇంకొకటి విషయం చెప్పాము, అమ్మా సార్ అమ్మాయి సేఫ్ ఉంది అని నాకు 110కి అలా వితిన్ 30 to 40 minutes లో అమ్మాయి సేఫ్ ఉంది అని వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడిపించారు. ఇది జరిగిన సంఘటన. నేను ఆమెకు చెప్పాము ఫస్ట్ నువ్వు ఒక్కనివే ఉంటున్నావు అంటే అట్లా కాదు, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఫ్యామిలీతో సపోర్ట్ చేసుకోండి టెన్షన్. ఎస్ అయితే మేము ఇమ్మీడియట్ గా నేను ఆ 30 to 40 minutes డ్యూరేషన్ లో మనకున్న ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నార్సింగ్ వెళ్ళడానికి నాకు ఒక 40-50 minutes పడుతుంది. దాన్ని క్యాల్కులేట్ చేస్తే వే ఆఫ్ అప్రోచ్ క్యాల్కులేషన్ అప్రోచ్ లో అంతలోపు ఏమైనా జరిగితే మనం ఒక ప్రాణాన్ని అదేంటి అన్యాయం చేసిన అవుతాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.